Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది కూడా సందడి చేయబోతోంది. అది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది? గత టీం లాగానే అంటే గతంలో ఏ టీంలు ఉన్నాయి సో అదే టీంలు ఉంటాయా? అలాగే దానికి సంబంధించిన మొత్తం టీంకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? ఈ విషయాలు తెలియజేయడానికి ఏసీఏ సెక్రటరీ ఉన్నారు సానా సతీష్ గారు. సార్ నమస్తే. యాక్చువల్గా ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉందో ఏపీఎల్ కూడా అదే క్రేజ్ ఉంది. సో ఇవాళ మీటింగ్ జరిగింది కదా సార్, ఏంటి సార్ సారాంశం? ఇప్పుడు ఈ సీజన్ 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎలా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిగింది. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్నది ఆంధ్ర క్రికెట్ ఫెడరేషన్ నుంచి ఉన్న సెపరేట్ బాడీ. దీనికి సుజయ్ కృష్ణ రంగారావు చైర్మన్గా ఉన్నారు. ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళ మీటింగ్ జరిగి ఏడుగురు ఇది టీమ్ ఆక్షన్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఆ ఏడుగురు ఓనర్స్తో మీటింగ్ చేసి ఎక్కడెక్కడ మ్యాచ్లు చేయాలి, ఎప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వాలి, ఏ టీవీ లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా డిస్కస్ చేసి డేట్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇలా దీని నుంచి జూన్ 3 నుంచి మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి, జూన్ 28 వరకు. ఈసారి వినూత్నంగా 3 ప్లేసుల్లో, ఇదివరకు వైజాగ్లో ఒక చోట జరిగేది, ఇప్పుడు వైజాగ్, మంగళగిరి అండ్ కడపలో ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. అదే వచ్చే సంవత్సరానికి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 7 ప్లేసుల్లో ఆంధ్రాలో ఈ ప్రీమియర్ లీగ్ జరగాలి అనే ఆలోచనలో ఉన్నాం. దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. యాక్చువల్గా సార్ ఏపీఎల్ నుంచి చాలామంది ఐపీఎల్ కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అదే ఐపీఎల్కి వెళ్ళిన ప్లేయర్లు ఏపీఎల్లోకి ఆడే అవకాశం ఉంటుందా? ఇది యాక్చువల్లీ లాస్ట్ సీజన్ ఒక సీజన్ అలా మిస్ అవ్వడం జరిగింది. ఐపీఎల్ ఆడే తెలుగు ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఏపీఎల్ ఆడతారు ఈ సంవత్సరం. నితీష్ రెడ్డి కానీ అందరూ కూడా వాళ్ళని కూడా పాడుకున్నారు. భీమవరం బుల్స్ నితీష్ రెడ్డిని పాల్గొనడం జరిగింది లాస్ట్ ఇయర్. అంచేత అందరూ కూడా ఎవరైతే ఐపీఎల్ ఆడుతున్నారో వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఈసారి ఏపీఎల్ ఆడటం జరుగుతుంది. అంచేత ఏపీఎల్ ఈసారి చాలా రసవత్తరంగా ఉంటుంది. అంచేత ఈ డేట్స్ ఇవాళ డిసైడ్ చేసిన కూడా మనకి ఈ మే 28కి ఐపీఎల్ కంప్లీట్ అయితే జూన్ 2 నుంచి ఏపీఎల్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఆడిన వాళ్ళు కూడా ఇక్కడ టైం ఉండటం కోసం ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ టైం చూస్తే గొప్పగా స్టార్ట్ అయింది, కానీ వర్షాల వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయింది చాలామంది ప్రేక్షకులు. అంటే ముందుకు జరపడానికి ప్రధాన కారణం ఏదన్నా అంటే ఓన్లీ రైనీ సీజన్ అయినా లేకపోతే అంటే వేరే కారణం ఉందా? మెయిన్ రైన్ సీజన్ అంటే చాలా మ్యాచ్లు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ముందుకు చేయటం వల్ల మాకు కూడా బ్రీతింగ్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మా టీం ఇందులో ఆడిన వాళ్ళు మళ్ళీ ముస్తాక్ అలీ ఆడాలి, విజయ్ హజారే ఆడాలి, సీనియర్స్ రంజీ ట్రోఫీ ఆడాలి. వాళ్ళకి ప్లేయర్కి కొద్దిగా రెస్ట్ ఉండట్లేదు. లాస్ట్ టైం ఏపీఎల్ లేట్గా జరిగింది, కంటిన్యూస్ ఆడారు సార్. ఆ ప్లేయర్ రెస్ట్ ఉండడం కోసం ఈసారి కొంచెం షెడ్యూల్ని ముందు చేయడం జరిగింది సార్. అంటే ఏపీఎల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఐపీఎల్కి ఇప్పటికీ మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చి మన విశాఖపట్నంలో ఆడడం చాలా హ్యాపీ. బట్ ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచెస్ అన్నీ కూడా ఒప్పల్లో జరుగుతాయి లేదని చాలామంది డౌట్ ఉన్నాయి. సో ఏంటో ఈసారి ఏమన్నా మీరు సంప్రదించారు ఎస్ఆర్హెచ్ వాళ్ళని ఏమన్నా పెట్టమని? మేము అన్ని టీములతో మాట్లాడుతున్నామండి. యాక్చువల్గా ఇది ఇంకా కూడా ఎక్కడ ఏది ఫైనలైజ్ అవ్వలేదు. సన్ రైజర్స్ అయితే ఒప్పల్లోనే అన్ని మ్యాచ్లు ఆడుతాయని అనుకుంటున్నాం. బట్ మేము కూడా వివిధ టీములతో సంప్రదిస్తున్నాం. మేము ఇంకా అప్పుడే బయటకు డిక్లేర్ చేయకూడదు. బట్ హోప్ఫుల్లీ విల్ గెట్ 2-3 మ్యాచెస్ దిస్ ఇయర్. సార్ ఐపీఎల్ ఏ విధంగా ఆదరణ ఉందో ఏపీఎల్ కూడా అదే ఆదరణ ఉంటుంది. బట్ చాలామందికి అంటే ఏపీఎల్ అంటే యంగ్ పీపుల్ అంటే ముందు లోకల్ పీపుల్ చాలామంది ఉంటారు కాబట్టి సో ఎంకరేజ్కి సంబంధించి ఏం చెప్తారు ముఖ్యంగా యూత్కి? ఎందుకంటే చాలామంది గ్రౌండ్కి వచ్చి చూస్తేనే దాని కొంచెం ఇంకా మజా పెరుగుతుంది కదా. సో యంగర్స్కి అండ్ యూత్కి ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ దీని గురించి ఏపీఎల్ నుంచి మోర్ అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి. ఏపీఎల్ అంటే తెలియాలనే ఉద్దేశంతోనే ఏపీఎల్ కప్కి ఒక 1 మంత్ ముందు ఆ కప్ని తీసుకెళ్ళి అన్ని విలేజ్లు అన్ని ఊళ్ళో తిప్పాలని చెప్పేసి, టూర్ చేయాలని చెప్పేసి, అక్కడ కొన్ని టీంలు ఒక్కొక్క విలేజ్లో ప్రాక్టీస్ చేయడం వల్ల లోకల్ వాళ్ళకి అవగాహన, లోకల్లో కుర్రోడు ఎవరో బాగా బౌలింగ్ వేయగలిగాడు వాడితో బౌలింగ్ వేయించుకోవడం వల్ల వాడికి కూడా ఇన్స్పిరేషన్స్. అలాగా చాలా రూరల్ ఏరియాలో ఇది చేయాలని చెప్పేసి కార్యక్రమం జరుగుతుంది. అంచేత కొత్త క్రీడాకారులు వస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఏపీఎల్ రాబోతోంది. జూన్ 1st వీక్ నుంచే ఏపీఎల్ స్టార్ట్ కాబోతోంది. జూన్ ఎండ్ వరకు కూడా ఉండబోతోంది. గత సీజన్ వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్ టైంలో పెట్టారు, వర్షాలు బాగా పడి డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఈసారి అలా కాదు, ఐపీఎల్ అయిపోగానే ఏపీఎల్ స్టార్ట్ కాబోతోంది. 7 టీంలు ఉండబోతున్నాయి. 7 టీంలకు 3 వెన్యూల్ని పెట్టారు, అందులో విశాఖ, మంగళగిరి, కడప. సో 3 వెన్యూస్లో కూడా ఏపీఎల్ జరగబోతోంది. ఈసారి మాత్రం చాలా అద్భుతంగా జరగబోతోంది. ప్లేయర్స్కి సంబంధించి పర్స్ రేట్ను కూడా పెంచారు. దాంతోపాటు ఐపీఎల్ ఆడే ప్లేయర్లందరూ కూడా ఏపీఎల్లో కూడా ఈసారి ఆడబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏపీఎల్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.